అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 10వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. నాకు వేరుగా ఉండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమందు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రార్థించేటువంటి దేవుని యొక్క బిడ్డలు ప్రభువును మాత్రమే ఆనుకొందురు. జార్జ్ ముల్లర్ గారు నిర్వహించిన అనాథ ఆశ్రమను గమనించుకుంటూ ఒక నిర్వాహపు బృందము ఉండెను. ఆయా బృందముల వారు ఆయా ఆశ్రములకు అది కావలెను, ఇది కావలెను, ధనమును వసూలు చేయవలెను, ధనికులను సంప్రదించవలను అని అనేక ప్రయత్నములను చేసిరి. అయితే ఏ ఒక్కరును వారికి సహాయము చేయుటకు ముందుకు రాలేదు. కావున విచారముతో తిరిగి వచ్చిన వారిని చూచి జార్జ్ ముల్లర్ గారు, మీరు ప్రభువునే ఆనుకొనవలెను, ప్రార్థనలోనే నిలిచి ఉండవలెను అని చెప్పి ఆయన తన యొక్క నిర్వాహకపు బృందముతో కలిసి ప్రార్థించడం ప్రారంభించారు. వారు ప్రార్థించగా ప్రభు ఆకాశపు వాక్యములను తెరిచెను. ఎదురు చూడని అనేక స్థలముల నుండి సహాయము వారిని వెతుక్కుంటూ వచ్చి రాసులుగా కూర్చబడెను. మనము మొదట ఈ సత్యమును నేర్చుకున్నట్లయితే పలు ఏమరపాట్లకు గురి కాకుండా ఉంటాం. ప్రభు ఎదుట నిలబడుచున్న మనుష్యుడు అల్పులైన మనుషుల వద్దకు వెళ్ళి చెయ్యి చాపవలసిన అవశ్యము ఉండదు. యాకోబు యొక్క జీవితమును కాస్త ఆలోచించి చూడుడి. ఆయన తన యొక్క యవ్వన కాలమునందు తన యొక్క సొంత జ్ఞానమునందు ఆనుకుని ఉండేను. అన్నయ్యను ఏమార్చి బహుతంత్రముతో జ్యేష్ఠత్వపు హక్కును అపహరించెను. అయితే ఒక దినమున ఏసావు 400 మందితో తనను ఎదుర్కొని వచ్చుచున్నాడు అని విన్నప్పుడు యాకోబు యొక్క హృదయము కలవరపడెను. యుద్ధమునకు వచ్చున్నట్లు వచ్చి తన్ను హతమార్చినట్లయితే ఏమి చెయ్యాలని భయపడెను. అట్టి చివరి సమయమునందు ఎవరి సహాయము కూడాను దొరకకపోయాను. తన యొక్క సొంత నెలవర్లలో ఏ ఒక్కరు కూడా అండగా నిలబడలేని పరిస్థితి. ప్రభువును మాత్రము ఆనుకొంట తప్ప ఆయనకు వేరొక మార్గము లేదు. ఆయన కన్నీటితో దేవుని తట్టు చూచి ప్రార్థించాను. రాత్రి అంతయు ప్రభువుతో పోరాడాను. అవును, అట్టి అనుభవము యాకోబు యొక్క జీవితం నందు ఒక గొప్ప మలుపుగా అమర్చబడెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వరిసెలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అందుకు అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వను అనెను. ఆదికాండం 32వ అధ్యాయము 24 మొదలుకొని 26 వచనము. అంత మాత్రమే కాదు, తల్లి గర్భం నుండి యాకోబు తన సహోదరి మడిమను పట్టుకొనెను. మొగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమలాడెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3 మరియు 4 వచనము. దేవుని బిడ్డలారా, మీరు సంపూర్ణముగా ప్రభువునందు ఆనుకొని ఉండుట చేత ఆయనే మన యొక్క పూర్తి నమ్మికకు పాత్రుడు అను సంగతిని కనుగొందుము. నేటి ధ్యానమునకై నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదును. నేను నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. హోషేయ గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవికాండము 8, 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 మొదలుకొని 46 వచనము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.